Hello students, welcome to PBIC Private Limited. ఈరోజు స్టూడెంట్ మ్యాపింగ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎల్ఎంఎస్లో స్టూడెంట్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలంటే ఆ వెబ్సైట్ని లాగిన్ అవ్వాలి. ఓకే, సో లింక్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, సైన్ ఇన్. ఓకే, సో స్టూడెంట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఎంసెట్ హాల్ టికెట్ ఆర్ ఓఏఎండిసి నెంబర్ అని ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఓఏఎండిసి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ నెంబర్ మీకు కాలేజ్ వాళ్ళు చెప్తారు. సో కాలేజ్ ఫ్యాకల్టీని కాల్ చేసి అడగండి. ఓకే, ఓఏఎండిసి నెంబర్. ఓకే, సో ఎంటర్ చేశాను. దాని తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్స్. ఓకే, మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్గా యూజ్ చేయండి. సో అదే మీ పాస్వర్డ్. ఎంటర్ చేశాను. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, చేంజ్ పాస్వర్డ్ అని ఉంది. సో ఇది మీరు లేటర్ ఆన్ అయినా చేసుకోవచ్చు, పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు తర్వాత. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. దెన్ నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేయొద్దు. ఓకే, స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఇక్కడ మన కంపెనీ నేమ్ కనిపిస్తుంది చూడండి, బ్రైట్ బ్లూ ఇన్నోవేషన్ సర్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఎంటర్ చేయాలి. వ్యూ పోస్టింగ్ క్లిక్ చేశాను. సో అప్లై నౌ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్, అప్లై. సో ఇక్కడ చెక్ చేయండి, అప్లైడ్ ఇంటర్న్షిప్స్. ఇక్కడ ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఓకే, ప్రాపర్గా ఎంటర్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ.